ఈ వంతు నీకు ఇట్లా కత్తిపేటతోటి 50 కాయలు 100 కాయలు కూడా కట్ చేసేది నేనే, బయట కొట్టియకుండా. చాలా మంది ఆవకాయ పచ్చడి అని అంటారండి. మేము మాత్రం ఎందుకో ఫస్ట్ నుంచి మామిడికాయ పచ్చడి అంటాము. ఇప్పుడు ఈ మిగిలిన పొడి కూడా కారం మనం కలుపుకున్నది ఈ పచ్చడిలోనే వేసేస్తాం. ఎక్కువ వేయకుండా కొంచెమే వేసుకుందాము. జాడీలకు పెట్టేవాళ్ళు బాగా మానికలు, చిన్న మానిక, పెద్ద మానిక, గుంటూరు మానిక అనేవాళ్ళండి. పెద్ద మానిక అంటే 5 కేజీలు పట్టింది. అలా మానికతో 2 మానికలు పెట్టుకొని పచ్చడి పెద్ద జాడీలకి మంచిగా చక్కగా వాసన కట్టుకొని మూత తెల్లటి క్లాతులు కట్టుకొని ఉట్టుకునేవాళ్ళు కాదు. ఆదివారం పూటని, శుక్రవారం, మంగళవారం పచ్చడి కూడా ఎవరికి పెట్టించేవాళ్ళు కాదు ఇంట్లో నుంచి. ఇది చాలు. మనము రేపు 3వ రోజు కలిపి ఉప్పు కారం అన్నీ చూసి ఇలా తగ్గితే మళ్ళీ కాస్త కలుపుకోవచ్చు. ఆయిల్ దగ్గర మళ్ళీ కాస్త వేసుకోవచ్చు. ఆవకాయ పచ్చడా మజాక కంపల్సరీ ట్రై చేయండి మీరు. సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం. మన తరతరాల నుంచి వచ్చే పచ్చళ్ళు, కారాలు మన సాంప్రదాయం. మనకి ఇప్పుడు వచ్చే పిల్లలు నేర్చుకోండి. ఎందుకంటే మా తరం అయిపోతే మళ్ళీ మీకు కారాలు పచ్చళ్ళు చేయని వచ్చిందో రాదో కూడా తెలియదు. అందుకే మీరు ఇప్పుడు చూసి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అన్నీ చూసుకొని నేర్చుకుంటే మీకు కూడా మీ పిల్లలకు మళ్ళీ మీరు నేర్చుకోవచ్చు. మీ ఇంట్లో మీరు పెట్టి చూపించుకొని. అందుకని చేసుకోండి చక్కగా. మర్చిపోవద్దు, మన సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు, మన పచ్చళ్ళని. మామిడికాయలు కొత్తన్న మామిడికాయ పచ్చడికి ఈ వంతు నీకు ఇట్లా కత్తిపేటతోటి 50 కాయలు 100 కాయలు కూడా కట్ చేసేది నేనే, బయట కొట్టియకుండా. చూడు ఇలా కోసేది చక్కగా. పెద్ద పెద్ద జలాలు కూడా కోసేది వీటితోటి. ఇట్లా ముక్క అయితే నేను పెద్దదే కొట్టేస్తాను ఎప్పుడు. ముక్కలు కొట్టడం అయిపోయిందండి, కట్ చేయటం అయింది చక్కగా. ఇప్పుడు ఇందులో మనకి కాగితాల్లాగా వస్తుంది. మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఇందులో కాగితం ఇట్ట వస్తుంది, కాగితంలాగా పొట్టు. ఆ పొట్టు తీసి గీకితే శుభ్రంగా ఇట్ట గుడ్డతో ముక్క అంతా తుడుచుకోవాలి. ఫస్ట్ మామిడికాయలు కడిగాం కదమ్మా, నీళ్ళలో ఒక గంట నానైతే కాయ గట్టి పడిద్ది బాగా పచ్చడికాయ. అప్పుడు మంచి కడుక్కొని తీసుకొచ్చి తడి శుభ్రంగా తుడవాలి. కాయలు తడి తుడిసి నీడ పట్టిన ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకొని మంచిగా కోసుకోవాలి. ఇట్లా వస్తుంది పేపర్ లాగా. ఇది తీసేయాలి. అది తీసేసి మంచిగా తుడుచుకోవాలి ముక్కంతా. ఇందులో వేసుకోవాలి. అది వద్దు తీసే అంటుంది కెమెరా నీలమ్మ. ఈ మామిడికాయ పచ్చడి అందరూ కొంచెం చాలా మంది వైష్ణవులు, బ్రాహ్మణులు కూడా మనకి ఆవపిండి కారము కాకుండా వాళ్ళు ఎల్లిపాయలు, అల్లం వేసి పెట్టుకుంటారు. అల్లం ఇంత లెక్క ఉంటుంది. ఇంకా 8 ముక్కలకి ఇంత అల్లం అని అల్లము వేసి పెట్టుకుంటారు పచ్చడి. మనకు మాత్రం ఎప్పుడు ఆవపిండి పోసే పెట్టుకుంటాం. ఒకసారి కావాలని నేను అల్లం వేసి పెట్టి తినలా మన ఇంట్లో. అల్లం మాకొద్దు, మనకి ఎప్పుడు పెట్టే పచ్చడి కావాలన్నది. అందుకని ఇదే పెడతాను ఎప్పుడు కూడా నేను. అచ్చంగా ఆవపిండి పోసి కారం వేయకుండా కూడా పెట్టుకోవచ్చు. ఎల్లిపాయలు ఆవపిండి వేసి ఉప్పు సరిపోనేసి ఇది కూడా రకరకాలుగా పెట్టుకోవచ్చు. అచ్చంగా కారం ఉప్పు వేసే పెట్టుకుంటాం. కొద్దిగా మెంతి పసుపు వేసి ఆవపిండి వేయకుండా. ఇప్పుడు కొంతమంది ఆవపిండి వేడని పెసలు ఉంటాయి కదా, పెసలు వేయించి బాగా దోరగా మెత్తగా ఆవపిండి లాగానే పొడి చేసి అది కూడా సేమ్ ఆవపిండి లాగే కొలత పోసి కూడా పెసరపిండితో పెట్టుకుంటున్నారు చాలామంది. అది కూడా బాగుంటుంది. కానీ నేను మాత్రం ఎప్పుడు ఆవపిండితోనే పెడతానమ్మా. మొత్తం తుడుచుకోవటం అయింది. ఈ ముక్కలు కొలిసి బేసన్లో పోసుకుందాము. ముక్కలు కొలత కావాలి కదా మనం అన్ని కలపాలంటే. కొలిసేది, పచ్చడి పెట్టేది చక్కగా వీడియో పూర్తిగా చూడండి. స్కిప్ కొట్టకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చూసి నేను చెప్పిన కొలతల ప్రకారంగా మీరు కనుక పచ్చడి పెట్టుకున్నారనుకోండి,
కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఉంటారండి, అటు అత్త మామ, ఇటు అమ్మ నాన్న లేని వాళ్ళు, పెద్దవాళ్ళు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఉండి కూడా సపరేట్గా ఏరే ఉన్నవాళ్ళు ఇలా పచ్చళ్ళు కొనుక్కోకుండా వాళ్ళు కూడా పెట్టుకోవాలి, మనం రుచిగా తినాలి అనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూసి మీరు కూడా చక్కగా ఈ కొలతల ప్రకారం ఏం లేదండి, మనం చెయ్యరాదంటూ మనకి ఏమి ఉండదు. ఈ కొలతలు చూసుకొని చక్కగా మీరు కూడా పచ్చడి ఇలాగే కొలతలు కొలుసుకొసి నేను కలిపినట్టే పచ్చడి కలపండి, చక్కగా ఉంటుంది, చక్కగా తినొచ్చు మనం బయట కొనుక్కోకుండా. ఈజీ అండి పచ్చడి. కానీ ఈ తరం వాళ్ళు కూడా అన్ని పచ్చళ్ళు కారాలు నేర్చుకోండి. మనం కారాలు తినాం పచ్చళ్ళు తినమని అనుకోవద్దు. మన తరతరాల నుంచి వచ్చే పచ్చళ్ళు కారాలు మన సాంప్రదాయం మనకి ఇప్పుడు వచ్చే పిల్లలు నేర్చుకోండి. ఎందుకంటే మా తరం అయిపోతే మళ్ళీ మీకు ఇప్పుడు కారాలు పచ్చళ్ళు చేయని వచ్చిద్దో రాదో కూడా తెలియదు. అందుకే మీరు ఇప్పుడు చూసి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అన్నీ చూసుకొని నేర్చుకుంటే మీకు కూడా మీ పిల్లలకు మళ్ళీ మీరు నేర్చుకోవచ్చు, మీ ఇంట్లో మీరు పెట్టి చూపించుకొని. అందుకని చేసుకోండి చక్కగా, మర్చిపోవద్దు మన సాంప్రదాయాన్ని, మర్చిపోవద్దు మన పచ్చళ్ళని. ఇప్పుడు ఈ గ్లాస్తో 8 గ్లాసులు మనం దేనితోటైతే ముక్కలు కొలుసుకుంటామో ఉప్పు కారం ఆవపిండి కూడా దాంతోనే కొలుసుకోవాలి. 2 అమ్మాయి 9 కరెక్ట్గా 10 గ్లాసులు అయింది. 10 గ్లాసులు అయింది. ఇప్పుడు పచ్చడి కలుపుకున్నాము. ఈ ముక్కలు 10 గ్లాసులు అయినాయి. ఈ గ్లాసుతో ఏ గ్లాస్ అమ్మది? ఇది ఈ గ్లాసు. ఇప్పుడు కారం అమ్మ, ఇది కారం 1 పోసాను, కాకపోతే ఇంకో 2 గ్లాసులు ఎక్కువ ఉన్నాయి కదా, 3 గ్లాసులు ఇది వేసాను. అవి ఎక్కువ ఉన్నదానికి పావంతు 1 పావు వేసావు కారం. ఇప్పుడు అదే ప్రాసెస్లో మనం ఆవపిండి కూడా వేసుకున్నాం. ఆవపిండి నేను కొట్టానండి. ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు మనకి ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని దొడ్డ ఆవాలు ఉంటాయి నల్లయి, ఆ దొడ్డ ఆవాలు పచ్చడికి బాగుంటాయి. అవి తెచ్చి ఎండలో పెట్టుకొని మంచిగా మిక్సీలో పట్టుకొని జల్లెడ పట్టుకోవాలి మెత్తగా. మనకి వెనకాల రోళ్ళల్లో కొట్టుకునేవాళ్ళు, మిక్సీలు వీటెక్తి అని అసలు మిక్సీలు ఎప్పుడు రోళ్ళల్లో కొట్టుకొని చక్కగా జల్లెడ పట్టుకునేవాళ్ళు. ఆవపిండి కూడా గ్లాసు వేసాను. గ్లాసు వేసి పావంత, ఇందాక కారం ఎంత పోసాను? పావంత 1 పావు పోసాను కూడా అంతే. మెంతి పసుపు మనం ఎక్కువ వేయొద్దండి, చేదు వచ్చింది కాబట్టి ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోండి, ఎందుకంటే మనం తర్వాత అయినా కలుపుకుందాం. సాలకపోతే గ్లాస్కి తగ్గియాలి, కొంచెం గ్లాస్ నిండి అన్నీ కరెక్ట్ రావాలి. కానీ నేను కొంచెం తగ్గించా, ఎందుకైనా మంచిది. మనం తిన్నాక టేస్ట్ చూసి సాల్ట్ మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. అసలైతే ఇది సాల్ట్ కూడా కరెక్ట్ పట్టింది. అంతా ఇలా కలిసేలా కలుపుకుందాం. సాల్ట్ కూడా నేను కళ్ళుప్పు ఎండలో పెట్టా, బాగా ఎండలో పెట్టి ఎండిన తర్వాత మిక్సీలో పొడి చేసుకున్నా. సాల్ట్ కూడా ఆవపిండి అంతే, మెంతిపిండి కూడా మెంతులు వేయించి పొడి చేసుకున్నాను. ఆవాలు మాత్రం వేయించుకోవద్దు, అలాగే పొడి చేసుకోండి. ఏమి లేదండి, అన్నీ ఇలాగే కలుపుకోవాలి. మనం పచ్చడి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఆయిల్. ఇందులో ఆయిల్ వేసాను నేను. ఈ ఆయిల్లో ముక్కలు వేసుకుందాము. ముక్కలు ఎప్పుడైనా ఆయిల్లో వేయాలి. అందులోనే కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా ఎంత ఒక చిటికెడు పసుపు వేసాను. అందులోనే ఆయిల్లో ఈ నూనె ఆయిల్లో వేసేసి ముక్కలు ఇలా వేసుకుందాం. ముక్కలకి ఆయిల్ పట్టాలండి. ఇలా వేసుకుందాం. అన్ని ముక్కలు ఇలాగే ఇక ఆయిల్లో వేసుకుంటా ఈ కారంలో ఇలా వేసుకుందాం. ఇలా కారంలో బొర్లిచ్చి మళ్ళీ మనం కలుపుకున్న కారంలో ఇలా వేద్దాము. ముక్కలు ఆయిల్లో వేయకుండా డైరెక్ట్ పోసి కలపొద్దండి, ముక్క మెత్తబడిపోయింది. మనకు ముక్క గట్టిగా ఉండాలి అంటే ముందు ఆయిల్లోనే వేసుకోవాలి. చాలామంది ఆవకాయ పచ్చడి అనే అంటారండి. మేము మాత్రం ఎందుకో ఫస్ట్ నుంచి మామిడికాయ పచ్చడి అంటాము, కానీ ఆవకాయ పచ్చడి అని అంటారు చాలామంది. అవన్నీ వేయించినవేనమ్మా? ఆవాలు వేయించొద్దు,
పచ్చి ఆవాలు ఎండబెట్టుకొని మనం చక్కగా పొడి కొట్టుకొని జల్లెడ పట్టుకోవాలి. ఉప్పు కూడా ఎండబెట్టుకోవాలి, చక్కగా పొడి చేసుకోవాలి. మెత్తగా సాల్ట్ని కూడా మనము పెట్టుకోవాలి. ఈ మెంతులు మాత్రం వేయించి పొడి చేయండి. మెంతులు వేయించితే కమ్మన వాసన వస్తాయి, బాగుంటుంది మెంతి పొడి. ఇది పచ్చళ్ళు కారాలు సీజన్ ఎండాకాలం, అన్ని రకరకాల పచ్చళ్ళు ఇప్పుడే అన్ని పట్టి జాడీల్లో పెట్టుకుంటే కొద్దిగా అంతంతైనా మనం బయట కొనుక్కోకుండా చక్కగా ఇవే తీసుకొని తినొచ్చు మన ఇష్టమైనప్పుడు. అమ్మో పచ్చళ్ళు అంటే రోజు తినవండి పచ్చళ్ళు. ఏదో ఒక రోజు కూరలు వండుకోనప్పుడు, లేకపోతే ఏదైనా తినబుద్ధి అయినప్పుడు, లేకపోతే ముద్దపప్పు పచ్చడి తినాలి ఇలా బాగా తినబుద్ధి అయింది అనుకున్నప్పుడు అటుంటప్పుడే కానీ డైలీ పచ్చడి అన్నమే తినాలన్నా తినలేము. ఇప్పుడు ఈ మిగిలిన పొడి కూడా కారం మనం కలుపుకున్నది ఈ పచ్చట్లోనే వేసేసుకుందాం. అంతా ఈ మిగిలిన ఆయిల్ ఉంది కదా మనం ముక్కలేయంగా, ఈ ఆయిల్ కూడా ఇలా పోసేసుకుందాం. కొంచెం కచ్చాపిచ్చిగా చేసి పెట్టానండి ఎల్లిపాయలు. ఇది కచ్చాపిచ్చిగా చేశాను అంటే ఇంకా కొంచెం మెత్తగానే అయిందండి, పొలుగుగానే ఉండాలి. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు కూడా పోసుకుందాం. కచ్చాపిచ్చ మామిడికాయ పచ్చడి అంటే ఎల్లిపాయలు అండి. కచ్చాపిచ్చిగా చేసిన ముద్ద వేసాను, వేసి మళ్ళీ ఎల్లిపాయలు పోసాను. మామిడికాయ పచ్చడి అంటే మనకి ఆవకాయ పచ్చడి అంటే మనకి ఇవే ఉండాలి, ఎల్లిపాయలు ఆవపిండి. ఈ ఎల్లిపాయలు కూడా మనకి చాలా మంచిదండి. అన్నం తినేటప్పుడు ఇలా పొట్టు ఒలుసుకొని వేడి అన్నంలో ఫస్ట్ ఒక ముద్దలో 2 ఎల్లిపాయలు పెట్టుకొని తింటే కూడా మన శరీరానికి చాలా మంచిది. ఈ ఎల్లిపాయలు ప్రతిరోజు 2 ఎల్లిపాయలు రెమ్మలు 2 అన్నం ముద్దలో తినగలిగితే మనం ఎంతో మంచిది. అచ్చంగా ఎల్లిపాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం మొత్తం. ఇట్లా ఎల్లిపాయలు అయితే బాగానే కోసానండి. మాకు ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం, అసలు బాగానే తింటారు ఎల్లిపాయలు. పచ్చడి పెట్టుకుంటే అందులో ఎల్లిపాయలు వేసుకుంటారు మామిడికాయ ముక్కల కంటే ముందు. ఇలా కలిపేసాను కదా. ఏమండి మనకు 3వ రోజు తిరగ కలిపేటప్పుడు ఆయిల్ పైకి వచ్చిందండి, ఎక్కువ వేయకుండా కొంచెమే వేసుకుందాము చాలు. ఇలా వేసుకుందాం. మంచి వాసన వస్తుంది పచ్చడి పెడుతుంటేనే. కానీ ఈ పచ్చడి పెట్టి వెనక పెద్ద జాడీలు కండి, ఇంత జాడీలకు పెట్టేవాళ్ళు బాగా. మానికలు, చిన్న మానిక, పెద్ద మానిక, గుంటూరు మానిక అనేవాళ్ళు అండి. పెద్ద మానిక అంటే 5 కేజీలు పట్టేది. అలా మానికతో 2 మానికలు పెట్టుకొని పచ్చడి పెద్ద జాడీలకి మంచిగా చక్కగా వాసన కట్టుకొని మూత తెల్లటి క్లాతులు కట్టుకొని జాడీలకి మనం దూరంగా ఉంటా. ఇంట్లో మంత్ వచ్చింది కదండి నెల ఆడవాళ్ళకి, ఆ మంత్ వచ్చినప్పుడు జాడీల సైడు అసలు వెళ్ళేవాళ్ళు కాదు, అసలు పచ్చళ్ళు ముట్టుకునేవాళ్ళు కాదు. ఆదివారం పూటని శుక్రవారం మంగళవారం పచ్చడి కూడా ఎవరికి పెట్టించేవాళ్ళు కాదు ఇంట్లో నుంచి. ఇలా నిష్టలు నియమాలుగా ఉండేయండి. అస్సలు తడి తగలదు, ఎవరు పడితే వాళ్ళు పచ్చళ్ళు తీయరు కూడా జాడీల్లో నుంచి. అప్పుడు ఇట్లా ఉంటాయి పచ్చళ్ళు అప్పట్లో. ఇప్పుడు మనం ఎప్పుడప్పుడే పెట్టుకొని ఏంటో అట్లా ఇదవుతున్నాం. కానీ పచ్చళ్ళు కూడా లక్ష్మీదేవి లాగానే అసలు తాకరు అనమాట పచ్చడి జాడీలు. ఇప్పుడు ఈ కలిపిన పచ్చడిని నేను ఇట్లా పొడిగానే ఉండాలమ్మా. ఇప్పుడు 3వ రోజు కలిపేటప్పుడు ఆయిల్ పోసుకుందాం మళ్ళీ. ఇప్పుడు ఇందులో ఆయిల్ లేనట్టే ఉంది, పైకి కొంచెం వచ్చింది 3వ రోజుకి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం అడుగున. జాడీలో కూడా అడుగున కొంచెం మనం ఆయిల్ వేసి జాడీకి కలుపుకుందాం. చూడు జాడీలో ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ చక్కగా మనము ఇందులో వేసుకుందాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు మీ అందరికీ థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నందుకు. నాకు కరెక్ట్గా ఈ చిన్న జాడీకి వచ్చింది. ఇదిగో చూడండి, పోయిన సంవత్సరం మామిడికాయ పచ్చడి అండి. ఇది పచ్చళ్ళు చాలా మంది అమ్మ ఖరాబ్ అవుతాయి అంటారు. పోయిన సంవత్సరంది అంత మిగిలిందండి. ఇంకా మాది మామిడికాయ పచ్చడి బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. పోయిన సంవత్సరం మామిడికాయ పచ్చడి. పైన కొంచెం ఆయిల్ పోద్దామమ్మా. సాలిక ఇది చాలు. మనము రేపు 3వ రోజున తిరగలిపి ఉప్పు కారం అన్నీ చూసి ఏదైనా తగ్గితే మళ్ళీ కాస్త కలుపుకోవచ్చు. ఆయిల్ దగ్గర మళ్ళీ కాస్త వేసుకోవచ్చు. మూత పెట్టుకొని చక్కగా ఒక క్లాత్ కట్టుకుంటామండి, కట్టి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడైతే నేను ఇట్లా పెట్టేసాను మూత పెట్టి పక్కన. ఇప్పుడు ఈ బేసన్లో ఏంటి అన్నం వేసి తుడవాలండి, తుడిసి ముద్దలు పెట్టాలి. ఇప్పుడు నేను రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ బేసన్లో అన్నం తొడిసి తినడానికి రెడీగా, ఎంతో ఇష్టం అట్ట వీళ్ళకి.
ఏం ప్రియాంక కారం తింటావా నువ్వు? తింటావా? కారం తినాలా, కారం తినాలా బాగా. మా నీలమ్మోళ్ళ కూతురు ఈమె. బొచ్చికాడ 10 మంది కూకునేవాళ్ళు. 10 మంది కూకుంటే తలా 2 ముద్దల బొచ్చికి కలిపి అన్నం పెట్టుకునేది అప్పట్లో. ఎట్లుంది? బాగుందా? ఎట్లుంది నీలమ్మ? బాగుందా? అందరికీ ముద్దలు పెట్టానండి. ఇప్పుడు లాస్ట్లో నేను కూడా తిని చూస్తా పచ్చడి. చాలా బాగుందమ్మా పచ్చడి. ఆవకాయ పచ్చడా మజాక. ఆహా ఏమి రుచి అండి. కంపల్సరీ ట్రై చేయండి మీరు. సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం ట్రై చేయండి మీరు కూడా. ఆహా ఏమి రుచి ఆవకాయ పచ్చడి అనాలా. ఓకేనా? మీ కామెంట్లతో కూడా చెప్పాలా తిని చూసి. మొన్న మామిడికాయ పచ్చడి పెట్టాం కదా, 3వ రోజు తిరగలుపుతాం కదా, ఇవాళ తీస్తున్నాను. చూసావా నిండా వచ్చింది, లోపలికి పోయింది. అది నూనె తేలింది. నేను కూడా తేలింది. కానీ మనం పచ్చడి పెట్టినంత ఉండదు అనమాట, లోనకి వెళ్ళిపోయింది. తడి తగలకుండా చూసుకోవాలి పచ్చళ్ళు కదా. ఇట్లా కలగలపాలి మళ్ళీ 3వ రోజు బాగా కలిపి. ఉప్పు కారం అన్నీ చూసుకొని సరిపోకుండా ఏదన్నా తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు. నూనె పోతానమ్మా. మామిడికాయ పచ్చడి కదా, కొద్దిగా నూనె పోసి. పచ్చి నూనె? పచ్చి నూనెనమ్మా ఇది. సార్ ముక్క మునిగేటట్టు ఉండాలి మామిడికాయ పచ్చడికి నూనె. మామిడికాయ పచ్చడి వేడి వేడి ఉప్మా చేసుకొని, లేదా వేడి వేడి దోశలు అట్లు పోసుకొని నంచుకొని తింటే సూపర్ ఉంటాయి అమ్మాయి. ఇప్పుడు దోశలో దించుతా. ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది, సూపర్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. బెల్ బటన్